హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు నాంగల్ దుంప తీయడానికి వెళ్తున్నాము. నేను మా బామ్మ వెళ్తున్నాము. మేము ఎలా తీస్తామో చూద్దాం రండి. మొత్తానికైతే మేము మా కరువు దగ్గర వచ్చేసాము. ఆ నాగల్ దుంప ఎక్కడుందో మా బామ్మగారు అయితే చూస్తున్నారు. ఈ ఆకులు చూస్తున్నారు కదా, ఇదే నాగల్ దుంపలో ఉంటుంది పైన అన్నమాట, ఆకులు అలాగా. దాన్ని మనము ఎక్కడైతే చిన్న వేరులాగా ఉంటుందో దాన్ని చూసుకొని మనం దాన్ని తవ్వాలి. ముందు చుట్టూ ఉన్నదాన్ని కొద్దిగా క్లీన్ చేసుకోవాలి, అప్పుడే మనకు తవ్వడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నమాట అది ఆ వేలు అలా దూరం ఉంది కదా, అక్కడ నుంచే మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే మనం గుణపంతో పొడిచేటప్పుడు ఆ దుంప అనేది పాడవకుండా చూసుకోవాలి, మనం పాడవకుండా తీయాలి. చూస్తున్నారు కదా, అదే మా ఊరు. ఎత్తైన కొండల మధ్యలో మా ఊరు ఉంటుంది. మా బామ్మ అయితే దాన్ని తవ్వడానికి రెడీగా ఉంది. మా బామ్మ అయితే తవ్వుతున్నారు, చూస్తున్నారు కదా. చాలా జాగ్రత్తగా మనం దాన్ని అలా వేలుతో మట్టి తీస్తూ తవ్వాలి. లేకపోతే చూస్తున్నారు కదా, అది కొద్ది మనకు కనిపించింది దుంప అనేది, లేకపోతే దుంప పాడైపోతుంది. మొత్తానికైతే ముందుగానే దుంప కనిపించేసింది. దాన్ని అలా మెల్లగా మనము పక్క నుంచి అలా పొడుస్తూ తీయాలి, దుంప పాడవకుండా ఉండడానికి. దుంపని తీయడం కూడా తెలిసి ఉండాలి, లేకపోతే మనం దుంప దగ్గరే గుణపాన్ని గుర్తిస్తుంటాం. అందుకే కొంతమంది ఎక్స్పర్ట్తోనే ఇలా చేయగలం. అందుకు మా ఎక్స్పర్ట్ అయిన మా బామ్మ అయితే తీస్తున్నారు. మొత్తానికైతే చాలా పెద్దది, 2 ఉన్నాయనుకుంటా, అవతల ఒకటి ఇవతల ఒకటి. చాలా జాగ్రత్తగా మనం మట్టి తీయాలి గుచ్చుతూ.
వీళ్ళైతే మా తమ్ముళ్ళు ఆడుకుంటున్నారు హెల్ప్ చేయకుండా. మొత్తానికి అయితే దుంపని మా బామ్మగారు అయితే జాగ్రత్తగా తీసేశారు. మొత్తానికైతే మా బామ్మగారు దుంపని తీసేశారు. మా బామ్మ అయితే దుంపని చిన్న గీత లేకుండా గుణపంతో చాలా చక్కగా తీశారు. అలా దుంపని తీసేసిన తర్వాత పైన మట్టి ఉంటుంది కదా, అలా తీసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా దుంపని తిని ఉంటే కామెంట్ చేయండి. మేమైతే దీన్ని నాంగల్ దుంప అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. దుంప చాలా రకాలు ఉంటాయి, అందులో ఇదొక దుంప. దానిపైన ఉన్న తలని తీసేస్తున్నాము. మట్టిని అయితే అలా శుభ్రం చేసుకోవాలి. చేయి సహాయంతోనూ లేకపోతే పుల్ల సహాయంతోనూ తీసుకోవాలి. చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి అలా పట్టేసి ఉంటుంది మట్టి అనేది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మొత్తానికైతే దుంపని శుభ్రం చేసాము. సంచిలో మా తమ్ముడు మా బామ్మ పెట్టేస్తున్నారు. మా బామ్మకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే దుంపని ఏం పాడవకుండా తీసింది కావున. మాకైతే దుంపని ఇచ్చారు. మేమైతే బయలుదేరిపోతున్నాం, మా తమ్ముడు ఇద్దరు. ఎక్కడైతే దుంపని తవ్వేమో మళ్ళీ అదే ప్లేస్లో దాని తల ఉంటుందా, దాన్ని నాటడానికి మా బామ్మ అయితే మళ్ళీ తీస్తుంది. ఇందాకైతే కట్ చేసిన తలని మళ్ళీ పూడ్చిస్తున్నాము. ఇలాంటి వీడియోలు మళ్ళీ మీకు రావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.